ఈరోజు ఈ పత్రికా సమావేశంలో కొండను దోమి ఎలుకను పట్టినట్లుగా కొండంత రాగం తీసి పనికిరాని పాట పాడినట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్కెళ్ళి వ్యవహరించినటువంటి ఒక అనుచితమైనటువంటి ఒక వైఖరి పట్ల అబద్ధాల పట్ల తెలంగాణ సమాజానికి తెలియజెప్పడం కోసం అని చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదన్నట్లుగా అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాకనైనా అబద్ధాలు మర్చిపోతాడు, అహంకారం మర్చిపోతాడు, హుందాగా వ్యవహరిస్తాడు, ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశించినాం. కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి. తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలన్న ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. దావోస్కు వెళ్ళినప్పుడు గతంలో కూడా ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో అయితే మనం కేటీఆర్ గారిని చూసినాం. గతంలో అంతకుముందు అయినటువంటి ఒక అనేక పెట్టుబడుల నేషనల్ ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు, మంత్రులు పోతారు, వస్తారు. పోయినప్పుడు పెట్టుబడులు తీసుకొస్తారు, దాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం తోడ్పాటు ఉండే విధంగా, ప్రయోజనకారిగా ఉండే విధంగా పనులు చేపడతారు. అటువంటి యొక్క వేదికలపైకి పోయినప్పుడు రాష్ట్రం యొక్క కానీ దేశం యొక్క కానీ ఇమేజ్ పెరగాల, గౌరవం పెరగాల, పెట్టుబడిదారులకు ఒక భరోసా, ఒక నమ్మకం కలిగించే విధంగా వ్యవహరించవలసిన ఒక బాధ్యత ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్ళిన ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరిపైన ఉంటుంది. కానీ దానికి భిన్నంగా అబద్ధాల పునాదుల మీద రేవంత్ రెడ్డి గారు అక్కడ రాజకీయానికి వేదికగా దాన్ని వాడుకున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెంచవలసింది పోయి ఒక పబ్లిక్ రిలేషన్ స్టంట్ కోసం, వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకోవడం కోసం మాత్రమే రేవంత్ రెడ్డి దీన్ని వాడుకున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. చదువులో కానీ అనుభవంలో కానీ ఆయన కంటే ఒక మెట్టు ఎక్కువలో ఉన్నటువంటి ఒక శ్రీధర్ బాబు గారు సాక్షాత్తు సంబంధిత శాఖ మంత్రి, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆయనను ఓవర్ షాడో చేసే విధంగా, ఆయనను కప్పిపుచ్చే విధంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఆ సమావేశంలో కూర్చుంటే ఈయన కంటే ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈయన కంటే ఎక్కువగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రజెంట్ చేసి దేశ స్థాయి, ప్రపంచ స్థాయిలో రాష్ట్రం యొక్క ఇమేజ్ని పెంపొందించాల్సింది పోయి నలుగురు చూసి నవ్వేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారు. ఈ మాట చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మాట్లాడినట్టయితే, ఏం భాష గురించి మాట్లాడుతూనే ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం ఏముంది, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇవాళనే చూసిన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారని మహబూబ్నగర్ సంబంధించిన కొత్త ఎమ్మెల్యే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళంతా దొంగలైనరు, బ్యాంకులు దోసుకున్నారు అని చెప్పని మాట్లాడినారు. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ లాంగ్వేజ్. భాష గురించి మాట్లాడతలా, భావం గురించి మాట్లాడుతూ ఉన్నాం. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఆయన పుతిన్ గారు పోయినప్పుడు కూడా రష్యన్ భాషలోనే మాట్లాడతాడు. ఫ్రాన్స్ సంబంధించిన ప్రధానమంత్రి కూడా విదేశాలకు పోయినప్పుడు వాళ్ళ భాషలోనే మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు హిందీలోనే మాట్లాడతారు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లాంగ్వేజ్. కానీ నీ భావం ఏంటి? భాష ఏదైనా కావచ్చు, కానీ భావం ఏంటి? అక్కడికి వెళ్ళి దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఈ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతమైనటువంటి అభివృద్ధి పథంలో పెట్టినటువంటి ఒక మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు 57,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీ
10 సంవత్సరాల కాలంలో దాదాపు 2,40,000 కోట్ల రూపాయల ఐటీ ఎక్స్పోర్ట్స్ కు పెంచినట్టు ఒక ఘనత కేటీ రామారావు గారిది. 3 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఐటీ ఇండస్ట్రీలో ఉంటే అది 10 లక్షల ఉద్యోగాలకు పెంచినట్టు ఒక ఘనత కేటీ రామారావు గారిది. టిఎస్ ఐపాస్ ద్వారా దాదాపు 17.5 లక్షల ఉద్యోగాలు కల్పించి పరిశ్రమను అభివృద్ధిని ద్విగుణీకృతం చేసినటువంటి ఒక చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి యొక్క పనితీరు. 2.5 లక్షల కోట్లు, 23,000 కంపెనీలు ఇట్లా టిఎస్ ఐపాస్ ద్వారా కానీ ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ కానీ టీ వర్క్స్, టీ హబ్ ఇట్లా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అంతా ప్రమోట్ చేసి అద్భుతంగా అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ అంటే ఒక గౌరవం తెచ్చే విధంగా కేటీఆర్ గారు పనిచేస్తే ఒక నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ డూప్లికేట్ అని చెప్పని కేటీఆర్ గారిని తూలనాడే ప్రయత్నం చేశాడు. ఈ సన్నాసికి అర్థం కావాలేంటి అంటే కేటీఆర్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్ వెన్ ఈ రిప్రజెంటెడ్ ఇన్ దావోస్. కేటీఆర్ ఇస్ అ మినిస్టర్ రిప్రజెంటింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ప్రజల ప్రతినిధిగా దావోస్లో వెళ్తే ఆ వ్యక్తిని ఆయనను పట్టుకొని డూప్లికేట్ అనే మాటలు మాట్లాడటం, తర్వాత పెట్టుబడిదారులను స్పోర్ట్స్ కార్లని చెప్పని మాట్లాడటం, ఆఖరికి అబద్దాల పునాదుల మీద ఎన్నికల ప్రచారంలో మాట్లాడిండు, రాజకీయాలు చేసిండంటే సరే చలామణి అయిపోయింది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతర్జాతీయ వేదికలపైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక అమలు చేయని పథకాన్ని మేము అమలు చేస్తున్నాము, రైతు భరోసా అని అమలు చేస్తున్నామని చెప్పని అంతర్జాతీయ పెద్దల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేయటం న్యాయమా రేవంత్ రెడ్డి గారు? దానికి తోడుగా రైతులను కూడా కించపరిచేటువంటి రీతిలో ఇక్కడ రైతులకు వ్యవసాయం రాదు, టెక్నాలజీ లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పని బట్టగాల్చి మీద వేసి రైతులను కూడా అవమానించే ప్రయత్నం చేసిండ్రు. నేను అందుకే అంటా ఉన్నాను, ఇట్స్ నాట్ అబౌట్ ద లాంగ్వేజ్, ఇట్స్ అబౌట్ ద ఇంటెంట్ బిహైండ్ వాట్ యు కమ్యూనికేట్. భావం ముఖ్యం, భాష కాదు. నువ్వు ఏ భాషలోనే మాట్లాడు, బ్రోకన్ ఇంగ్లీష్ మాట్లాడు, హిందీ మాట్లాడు, తెలుగు మాట్లాడు, ఏమన్నా మాట్లాడు. కానీ 4 కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా, ఈ ప్రభుత్వ ప్రతినిధిగా మీరు అటువంటి ఒక సమావేశాలకు పోయినప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం భావం చెప్పదలుచుకున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఏం కమ్యూనికేట్ చేస్తున్నది ఇంపార్టెంట్. ఆ కనీస ఓరియంటేషన్ లేకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించి రాష్ట్రం పరువు తీసిండ్రు, నవ్వుల పాలయ్యేటువంటి రీతిలో వ్యవహరించిండ్రు. ఇది సరిదిద్దుకోవాలా, భవిష్యత్తులో ఎప్పుడైనా పోయే అవకాశం ఉంటే అని చెప్పని చెప్తూ, అయినా చదువుకున్న వాళ్ళు నీకంటే అనుభవమైన మంత్రులు ఉన్నారు కదా శ్రీధర్ బాబు గారు, వాళ్ళని పనిచేయనియండి అని చెప్పని కూడా రేవంత్ రెడ్డి గారికి నేను ఈరోజు సూచన చేస్తా ఉన్నాను. ఇకపోతే అక్రమ సంబంధం అదానీతో, ఇది ఏం వింత అయినటువంటి ఒక ప్రవృత్తితో తెలంగాణ సమాజం, మీడియా మిత్రులు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. 2023 ఫిబ్రవరి 7వ తారీఖు పార్లమెంటు సాక్షిగా దాదాపు 55 నిమిషాల పాటు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కేవలం అదానీ పైన మాట్లాడుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ పెట్టాలని చెప్పని ప్రధాన ప్రతిపక్షంలో ఏకైక స్పీకర్గా మాట్లాడినరు. ఒక 2 నిమిషాలు నేను తెలంగాణ సమాజం దృష్టికి గూగుల్లో కొడితే కూడా దొరుకుతుంది, బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు మీకు ఒక్కసారి దృష్టికి తీసుకొచ్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులు దయచేసి దీన్ని చూపెట్టాలని చెప్పని కోరుతా ఉన్నాను. ये देखिए रिश्ता, ये देखिए रिश्ता, अदानी 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 2014 से लेकर 2022 तक ये $8 बिलियन से $140 बिलियन कैसे हो गया? ये देखिए, ये देखिए रिश्ता, देख लीजिए, अदानी 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 2014 से लेकर 2022 तक ये $8 बिलियन से $140 बिलियन कैसे हो गया? ये देखिए रिश्ता, प्लीज
तमिलनाडु से लेकर केरला, महाराष्ट्र, मध्य प्रदेश, सब जगह एक नाम सब जगह हमें सुनने को मिला, अदानी। ये नाम पूरे हिंदुस्तान में, केरल में, तमिलनाडु में, महाराष्ट्र, कर्नाटका, हिमाचल, कश्मीर, सब जगह अदानी 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 अदानी। और ये नाम नहीं। और ఇది పార్లమెంట్ సాక్షిగా మాజీ ఏఐసిసి అధ్యక్షులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారే సాక్షాత్తుగా పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక మాట. రోజుల తరబడి మీరు కనుక గత 5 సంవత్సరాలుగా కనుక పార్లమెంట్ సమావేశాల యొక్క చరిత్ర కనుక చూసినట్టయితే, రికార్డులను కనుక చూసినట్టయితే, రోజుల తరబడి కాంగ్రెస్ పార్టీతో మద్దతుగా ఉన్నటువంటి అనేక ప్రతిపక్ష పార్టీలందరూ కూడా అదానీ పైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలా అని చెప్పని, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో హిండెన్బర్గ్ రిపోర్ట్ పైన ఎంక్వైరీ చేయాలా అని చెప్పని, లేదు సిబిఐ విచారణ జరపాలని చెప్పని, వందల వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక విలువైన పార్లమెంట్ సమావేశాలను బేఖాతరు చేస్తూ, వాయిదా పడే విధంగా చేస్తూ రోజుల కొద్దీ, నెలల కొద్దీ పార్లమెంట్లో కొట్లాడినరు అదానికి వ్యతిరేకంగా. ఢిల్లీలోనేమో కుస్తీ, మరి హైదరాబాద్ లో దావోస్ లో ఎందుకు దోస్తీ చేస్తా ఉన్నారో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీరే చూస్తున్నారు రాహుల్ గాంధీ గారు ఏమంటా ఉన్నారు. 2014లో $8 బిలియన్ రెవెన్యూ ఉన్నటువంటి ఒక అదానీ గ్రూప్ $140 బిలియన్ రెవెన్యూ వరకు ఎట్లా పెరిగింది? నరేంద్ర మోడీ గారు, మన అదానీ గారు ఇద్దరు కలిసి ఫ్లైట్లలో తిరుగుతున్నట్టు ఒక ఫోటోలను పార్లమెంట్ సాక్షిగా చూపెట్టి మోడీకి అదానీకి ఉన్నటువంటి ఒక అక్రమ సంబంధాన్ని దేశ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ అదానీని ఒక దేశద్రోహిగా, దేశంలోనే ఒక అతిపెద్ద దొంగగా, ఇంకా ప్రతిపక్ష పార్టీలు అందరూ కలిసి మాట్లాడిన మాటలు ఏంటంటే అదానీ ఇస్ అ మౌంటైన్ ఆఫ్ లైస్ అని చెప్పని కూడా, నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని కూడా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది. ఆయన అవునా కాదా అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టినట్టయితే, రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎందుకు అదానీని ఆ రకంగా తూలనాడుతాడు? తెలంగాణలో రేవంత్ రెడ్డి 12,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి అదానీని భుజాల మీద ఎత్తుకొని అదానీకి తెలంగాణను తాకట్టెందుకు పెడుతున్నాడు? ఇవాళ తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ను దయచేసి చూడాలా అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్లి కలిసిండ్రు. ఎవరో ఒక టీవీ ఛానల్లో అడిగినరు, మోడీ గారు ఏమన్నారు, పర్సనల్ గా మాట్లాడిందట కదా మీ ఇద్దరంటే, పర్సనల్ గా చాలా విషయాలు మాట్లాడింది, నేను చెప్పను అని చెప్పని ఆ ఇంటర్వ్యూలో అన్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద ఛానల్ అని ఇంటి అందరికి అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. నరేంద్ర మోడీ గారిని కలుస్తారు, నరేంద్ర మోడీ గారితో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటాడు రేవంత్ రెడ్డి. మాట్లాడుకున్న తర్వాత జరిగినటువంటి 2 ప్రధానమైన పరిణామాలు దయచేసి తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలా. నరేంద్ర మోడీని అక్కడ కలుస్తాడు ఢిల్లీలో, హైదరాబాద్ లో కరణదాని వచ్చి కలుస్తాడు. కరణదాని కలిసి 12,000 రూపాయల కోట్ల కాంట్రాక్టులు దావోస్ లో పోయి సంతకం పెడతారు. ఇది ఒక పరిణామం. రెండో పరిణామం మనం చూసినాం, ఎమ్మెల్సీ సీట్లు సపరేట్ ఎన్నికలు జరగాల్సింది పోయి ఎమ్మెల్యే నా కోటాలో ఉన్నాయి, 2 కూడా కలిపేసి పెట్టినటువంటి ఒక పరిస్థితి. తోఫా నరేంద్ర మోడీ సాబ్ కా తోఫా రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు. ఈ అక్రమ సంబంధం ఏంది? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి నరేంద్ర మోడీకి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఒక అతిపెద్ద భారత జాతీయ వ్యాపారవేత్త అదానీతో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి ఉన్న సంబంధం ఏంది? దయచేసి కాన్ खोल के सुन लो मेरे भाई लोग, ये आदमी अदानी नरेंद्र मोदी से मिलते हैं, उसके बाद में नरेंद्र मोदी का स्टूज इन्वेस्टर जो है सो यहां पर आके जो है सो रेवंत रेड्डी साहब से मिलते हैं. ये क्या नाजायज रिश्ता है? ఇది ఎక్కడ అక్రమ సంబంధం? దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకటే కాదు, తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, చలో భాయ్ అదానీ
తో మాకు మోడీ గారు చెప్పినట్టుగానే మేము అదానికి పెట్టుబడులు ఇచ్చేసినామని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటే మాకు సంబంధం లేదు. కానీ ఢిల్లీలో రాహుల్ గాంధీ పోరాటం చేయటం ఏంది, మొన్న కూడా ఇప్పుడు న్యాయ యాత్ర అని చెప్పని ఏదైతే మణిపూర్ నుండి మొదలు పెట్టినరో దాంట్లో కూడా రోజుల తరబడి అదాని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రాహుల్ గారు రేవంత్ రెడ్డి మాత్రం అదానిని భుజాల మీద ఎత్తుకుని ఎందుకు ఊరేగుతా ఉన్నాడు, తెలంగాణను ఎందుకు తాకట్టు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఏం పెట్టుబడి పెడతా ఉన్నాడు ఆయన, అదాని ప్లాన్స్ టు మేక్ మిసైల్స్ అండ్ డ్రోన్ సిస్టమ్ ఇన్ రాహుల్ గాంధీస్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ అని చెప్పి ఒక పేపర్ కవర్ చేసింది. ఇది ఆయన డ్రోన్లే చేయనియండి, విమానాలే చేయనియండి, రాకెట్లే చేయనియండి, ఇది ఒక అంశం. ఇది పక్కకు పెడితే ఇది ఒక నేషనల్ పేపర్ కవర్ చేసినటువంటి ఒక అంశం. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అదానీకి మిసైళ్లు తయారు చేయమని చెప్పని, డిఫెన్స్ రంగానికి సంబంధించిన మిసైళ్లు తయారు చేయమని చెప్పని తెలంగాణలో పర్మిషన్ ఇస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమంటుండో దయచేసి చూడండి. ఏమంటున్నాడు, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ దిస్ వీక్ రిఫర్డ్ టు అదానీ గ్రూప్స్ డిఫెన్స్ ఇంట్రెస్ట్ alleging that the group which has no experience in this sector benefited from the government patronage అని చెప్పని. ఏమాత్రం కూడా రక్షణ రంగం యొక్క పనులపైన అవగాహన లేనటువంటి, అనుభవం లేనటువంటి అదానికి ఇష్టం వచ్చినట్టుగా డిఫెన్స్ రంగంలో పనిచేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ స్థాయిలో అవకాశాలు ఇస్తున్నారని చెప్పని ఢిల్లీలో రాహుల్ గాంధీ క్రిటిసైజ్ చేస్తే, హైదరాబాద్ లోనేమో రేవంత్ రెడ్డి తెలంగాణలో డిఫెన్స్ రంగానికి సంబంధించిన పెట్టుబడులన్నీ కూడా పెట్టండి అని చెప్పని పనులు ఇస్తూ ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇది కాంట్రడిక్షన్ కాదా? ఇది ద్వంద్వ విధానం కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఇది తెలంగాణ సమాజాన్ని మోసం చేసినట్టు కాదా? దేశాన్ని మోసం చేసినట్టు కాదా? అటు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా సమాధానం చెప్పాలా? లేదు, నాకు అక్రమ సంబంధం ఉంది, అండర్స్టాండింగ్ ఉన్నది, నేను గతంలో బీజేపీలో పనిచేసిన కాబట్టి నేను నరేంద్ర మోడీ గారు చెప్పినట్టే నేను కాంగ్రెస్ లో ఉంటూ నేను నరేంద్ర మోడీ గారికి పనిచేస్తున్నా, అదన్నా చెప్పండి. కానీ బట్ యూ కాంట్ చీట్ పీపుల్ లైక్ దిస్, యూ కాంట్ డిసీవ్ పీపుల్ లైక్ దిస్, అండ్ యూ కెనాట్ హ్యావ్ డబుల్ స్టాండర్డ్స్. వీ విల్ సర్టన్లీ క్వశ్చన్ యూ అని చెప్పని రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. ఇకపోతే గమ్మత్ ఇది, మీడియా అందరికీ దయచేసి తెలిసే ఉంటుంది, బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు టెల్ యూ. రాహుల్ ఏమో ఇట్లా తిడతా ఉంటాడు, పార్లమెంట్ను ఆపేస్తా ఉంటాడు, మంచిదే. మరి కర్ణాటకలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనిస్తున్నారు. ఈడ 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి రేవంత్ రెడ్డి నేతృత్వంలో, సిద్దరామయ్య నేతృత్వంలో 1,00,000 కోట్లు, గెహ్లాట్ నేతృత్వంలో 50,000 కోట్లు. ఇట్లా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో, ఛత్తీస్గఢ్ లో మొత్తం కూడా పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నారు. ఈ ద్వంద్వనీతి ఎందుకు? ఎందుకు ఇవాళ నరేంద్ర మోడీ చేతిలో తోలుబొమ్మ లెక్క రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా మీకు. అదాని ఏం కొత్తగా తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టాలనే ప్రయత్నం చేయలే, గతంలో కూడా చేసినారు. కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే దావోస్ సాక్షిగా కలవాలనే ప్రయత్నం చేసినా, పెట్టుబడులు పెట్టాలనే ప్రయత్నం చేసినా ఎప్పుడు కూడా ఆయనకు అవకాశం ఇవ్వలే, దానికి సంబంధించినట్టు ఒక వెసులుబాటు కల్పించలే. ఇలా గమ్మత్ ఏందనంటే నేషనల్ ఫ్రాడ్ అని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ అదానిని. అటువంటి నేషనల్ ఫ్రాడ్ నేతృత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు స్కిల్ బిల్డింగ్ సెంటర్లు పెట్టియాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. ఇది అంటే ఎట్లా ఉందంటే దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టు, దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా అబద్దాల పునాదుల మీద రాజకీయం చేస్తాడు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ఉంటే, ఇక్కడనేమో దోపిడీ, అబద్దము, మోసం పేరు మీద అదాని $8 బిలియన్ నుంచి $140 బిలియన్ పెరుగుతాడు. ఆయన వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ స్కిల్ బిల్డింగ్ చేసి, విద్య ఇచ్చి, విజ్ఞత ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తారు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు. ఇది తప్పనిసరిగా తెలంగాణ యువతను వంచనకు గురి చేసినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఇకపోయినట్లయితే ఇది అదానికి సంబంధించిన అంశం. ఇకపోతే పెట్టుబడులకు సంబంధించిన అంశం. రేవంత్ రెడ్డి గారిని ఎందుకే అన్నాను కదా, కుక్కతో ఒక గుండ్రాయి కట్టిన చక్కగా కాదని చెప్పడానికి. అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చినాడు. ఇప్పుడు అదే అబద్దాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగింపుకు పాల్పడతా ఉన్నాడు. అదేం కంపెనీ అండి? గోడీ కదా, గోడీ ఇండియా. ఆ గోడీ ఇండియాకు 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది అని చెప్పని దావోస్ లో రేవంత్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా మనం వార్తల్లో చూసినాం.
కొంచెం లోతుగా వెళ్ళి మీరు రీసెర్చ్ చేయండి. మీరు కూడా చదువుకున్న వాళ్ళు మేధావులు ఉంటారు. మీరు గూగుల్లో కొట్టి ఆ కంపెనీకి ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ షీట్స్ ఏంటి, ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి దయచేసి ఒకసారి చూడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దాని ఆథరైజ్ షేర్ క్యాపిటల్ 1.5 crore. పెయిడ్ అప్ క్యాపిటల్ ఇస్ లెస్ దెన్ 75 lakhs. దాని మొత్తం యాన్యువల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 27 లక్షలు చూపెడతా ఉంది. దాని 31% ఆఫ్ ద షేర్ ను ఇంకో కంపెనీకి కూడా అమ్మేసినారు ఫర్ 50 crores of rupees. ఈ మొత్తం మీద 150 కోట్ల రూపాయల విలువ లేనటువంటి 1 కోటి రూపాయలు కూడా యాక్చువల్ ఆపరేటింగ్ రెవెన్యూ లేనటువంటి గోడి మీడియా 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా తెలంగాణలో పెట్టబోతుందో రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్పండి. చెట్ల మీద ఇస్తార్లు గోది ఇండియా చెట్ల మీద ఇస్తార్లు కుట్టినట్టుగా ఎట్లా మీరు ఈ లెక్కలు చెప్తా ఉన్నారో తెలంగాణ సమాజానికి దయచేసి అర్థం చేయించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు కాదా అని చెప్పని. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి లెక్కలు తెలియవు, లేకపోతే వాళ్ళు చూపెట్టిన కాగితాలు చదవలేకపోయిండు, అర్థం కాకపోతే పక్కన జయేష్ రంజన్, ఆ విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇంతమంది పెద్దలు కలిసి ఎందుకు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారో దయచేసి సమాధానం చెప్పాలా. ఇట్స్ ఎ క్లియర్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది షాబీ ఇన్వెస్ట్మెంట్స్, ఎ ఫ్రాడ్యులెంట్ ఇన్వెస్ట్మెంట్ narrative that they are trying to build in Davos, which Telangana people have to know. ఇకపోతే JSW ఎనర్జీ అనే ఒక కంపెనీ, ఇది ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లెక్క. ఇది 2022లోనే దీనికి సంబంధించి కేటీఆర్ గారు అగ్రిమెంట్ చేసుకున్నారు 2022లో. దాన్ని మళ్ళా మేము ఇప్పుడు కొత్తగా అగ్రిమెంట్ చేసుకుంటున్నామని చెప్పని వాళ్ళు చెప్తున్న 40,000 కోట్ల రూపాయల పెట్టుబడిలో ఇది కూడా ఒక మేజర్ పెట్టుబడి. ఇది ఆల్రెడీ 22లోనే అయిపోయింది దీని కథ. దీన్ని పట్టుకొచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గాడ్రేజ్ కంపెనీ. ఇది జనవరి 23లో అగ్రిమెంట్ అయిపోయింది, 1 year బ్యాక్. దీన్ని దావోస్లో కొత్తగా చేసుకుని ఇక మేము కొత్తగా 40,000 కోట్ల పెట్టుబడిలో ఇది భాగం అని చెప్పని గాడ్రేజ్ సంబంధించిన దాన్ని మోసం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కేటీఆర్ గారు 16/1/23 నాడు ఆయన ట్వీట్ కూడా చేసినారు. Godrej Agrovet Limited, one of the largest edible oil developers in India, has recently announced a 250 crore investment in Telangana to set up a palm oil processing plant in Khammam. ఇది 1 year కింద కథ. దీన్ని కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏదో కొండందో వెల్కన్ పట్టినట్టుగా నేను ఇప్పుడు కొత్తగా తెచ్చినా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. దిస్ ఇస్ యెట్ అనదర్ కంపెనీ, వెబ్వర్క్స్ అని చెప్పని. ఇది కూడా గతంలోనే అక్టోబర్లో 5th అక్టోబర్ నాడు దీనికి సంబంధించిన పెట్టుబడులు తెలంగాణ పెడతామని చెప్పని అగ్రిమెంట్లు అయిపోయినాయి. ఇట్లా తెలంగాణ సమాజాన్ని మోసం చేసేటువంటి ఒక ఔచిత్యం రేవంత్ రెడ్డి గారికి ఎవరిచ్చిండ్రు అని చెప్పని ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇకపోతే ఈ 40,000 కోట్ల కథ కూడా మీకు చెప్పాలా. సింపుల్ లెక్కలు ఇవి. 12,000 కోట్ల రూపాయలు అదాని పెడతానడు అన్నాడు. గోడి ఇండియా 8,000 కోట్లు అంటే 20,000 కోట్లు అయిపోయినాయి. జేఎస్డబ్ల్యూ ఎప్పుడు 2023లోనే 1 year బ్యాక్ అగ్రిమెంట్ అయినటువంటి ఒక జేఎస్డబ్ల్యూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 9,000 కోట్లు అని చెప్పి నేను చూపెడతా ఉన్నాడు. వెబ్ వర్క్స్ ఏదైతే ఉందో 5,200. నేను ఇంకా మిగతా చిన్న చిన్న ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన గాడ్రేజ్ ఆ లెక్కలు తీస్తలేను నేను, ఇంకా 270-250 కోట్ల లెక్కలు తీస్తలేను. ఇవే మనకు 34,000 కోట్ల రూపాయలు ఈ 4 కంపెనీలు. ఒకడేమో నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని రాహుల్ గాంధీ గారు అన్నారు, ఆయన 12,000 కోట్లు. మిగతా అంటే 1/3 ఆఫ్ ద 40,000 crores లో 12,000 crores అంటే 1/3 ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఇక మిగతా గోడి ఇండియా అసలు వాడికి అథరైజ్ క్యాపిటల్ లేదు, చెట్ల మీద ఇస్తాలు కుట్టినట్టు చెప్తా ఉన్నారు. జేఎస్డబ్ల్యూ పాతదే, వెబ్ వర్క్స్ పాతదే. ఇట్లా అబద్దాల పునాదుల మీద పెట్టుబడులలో కూడా అబద్దాలు ఆడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? పెట్టుబడులలో కూడా అబద్దాలు ఆడితే ఎట్లా? రాజకీయాల్లో అబద్దాలు ఆడిండ్రు, అధికారంకి వచ్చిండ్రు, ప్రజలు నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు, మీకు వాగ్దానం ఇచ్చిండ్రు, మీ వాగ్దానం ఫుల్ఫిల్ చేయండి, నమ్మిండ్రు, ఓట్లేసిండ్రు. బట్ దెన్ వై ఆర్ యూ లయింగ్ నౌ ఈవెన్ సిట్టింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్? ఇది రేవంత్ రెడ్డి గారి పెట్టుబడులకు సంబంధించి, దావోస్ పర్యటనకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి యొక్క దుర్మార్గానికి, అబద్దాలను మీడియా సాక్షిగా తెలంగాణ సమాజానికి తెలియజెప్పాలని ఒక ప్రయత్నం.
ఎంతమంది అన్నా కదా, ఎలకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో మళ్ళా లండన్కు పోయి లండన్లో కూడా అడ్డమైన మాటలు మాట్లాడింది. ప్లీజ్ బ్రింగ్ సమ్ రెస్పెక్ట్ టు ద చైర్. వ్యక్తిగా మీకు గౌరవం ఉండాలో ఉండొద్దో మీ ఇష్టం, కానీ కుర్చీకి గౌరవం ఉండాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటారు, తెలంగాణ సమాజం కోరుకుంటుంది. అక్కడికి పోయి కూడా తెలుగుదేశం పార్టీ జెండాల రెపరెపల మధ్యన బీఆర్ఎస్ జెండా, తెలంగాణ జెండా నిషాన్ను నేను తొక్కేస్తా అని చెప్పని మాట్లాడటం, తొక్కుకుంటా పోతా అని మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు అహంకారంగా మాట్లాడటం సమంజసం కాదు. అబద్ధానికి అహంకారానికి నిలువెత్తు రూపం లెక్క ఉన్న రేవంత్ రెడ్డి గారు మీ వైఖరి మార్చుకోండి. మీరు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు సోదరుడు కృషాంక్ గారు మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. డావోస్ లో దాదాపు 40,000 కోట్ల పెట్టుబడి తెచ్చినాము అని ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నారు. మొదలు అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళడం మరియు తెలంగాణ ప్రజాధనంతో వారి పర్యటన దావోస్కు ఉందని తెలవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి అవసరం ఉన్నది. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ అని అక్కడ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం నిజంగా ఆ వేదిక నుంచి కూడా రాజకీయం మాట్లాడుతున్నారా అని ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచిస్తున్నది. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రతిరోజు మాట్లాడే స్టేట్మెంట్ అవినీతికి చిహ్నం, సింబల్ ఆఫ్ కరప్షన్ అదాని అని, ఇది రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్ మొత్తం జాతీయ పత్రికల్లో వచ్చింది. మరి ఆ అవినీతికి చిహ్నమైన అదాని అవినీతి సొమ్మైన 12,400 కోట్లు ఇక్కడ పెడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే కాంగ్రెస్ వాళ్ళు దీనికి ఏం చేస్తారంటే అదాని గారు కేసీఆర్ గారిని వచ్చి కలవడము 2016-17లో ఆ ఫోటో చూపెడుతున్నారు. ఇది నవీన గారు అని ఒక జర్నలిస్టు 2017లో రాసిన ఆర్టికల్. ఇది 2017. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. అదానీ ఇక్కడికి వచ్చి సింగరేణిని కొనుగోలు చేయాలి, ఇక్కడున్న విద్యుత్ ప్రాజెక్టులను కొనుగోలు చేయాలి అని ప్రయత్నం చేసినప్పుడు, కొత్త విద్యుత్ పాలసీ తీసుకొని వచ్చినప్పుడు అదానీ ఆఫర్ ని కేసీఆర్ గారు రిజెక్ట్ చేశారు. అందుకే ఒక్క పైసా సబ్సిడీ కూడా ఎలాంటిది అదానీకి ఇవ్వలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, మరి టీమ్ బి కావచ్చు, ఎందుకంటే అక్కడ ప్రధానిని కలుస్తారు, ఇమీడియట్ గా అదానితో ఎంట్రీ అయిపోతారు. 12,400 కోట్ల పెట్టుబడులు. అందుకే ఇవాళ సింబల్ ఆఫ్ కరప్షన్ అని ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో, ఈ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అదాని పెట్టుబడులు అవసరం అని. అదొకటి. అయితే ఈ గోధి ఇండియా గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ గోధి ఇండియాకు ఒక డైరెక్టర్ మహేష్ గోధి 2020లో కంపెనీని మొదలుపెట్టారు. అంటే దాదాపు 3 సంవత్సరాలు అయింది కంపెనీ మొదలుపెట్టి. తన రెసిడెన్స్ వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం. మహేష్ గోధి ఒక డైరెక్టర్ 2020లో. ఇవ్వండి ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లోకి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్స్. 2020లో ఈ కంపెనీ మహేశ్వరం మండలంలో మొదలుపెట్టారు, మన శంషాబాద్ లో. మొదలుపెట్టిన తర్వాత అందులో ఇంకొక డైరెక్టర్ ఉన్నారు, కావలి సిద్ధలింగప్ప, శోభారాణి. వారు రిజైన్ చేశారు. మొత్తం 3 డైరెక్టర్లు, కావలి సిద్ధలింగప్ప చైత్ర గారు, మహేష్ గోధి గారు, మరియు హోస్పేట్ బళ్ళారి కర్ణాటకకు చెందిన కావలి సిద్ధలింగప్ప, శోభారాణి గారు. వీరి మొత్తం క్యాపిటల్ కూడా ఇప్పుడే చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పేడప్ క్యాపిటల్ దాదాపు 1,70,00,000 అయితే అందులో మొన్న గ్రెఫైట్ ఇండియా వాళ్లకు 31% షేర్స్ తీసేస్తే కేవలం 50 కోట్ల రూపాయలు వచ్చినాయి. కేవలం 50 కోట్ల రూపాయలు. ఐసిఐసిఐ బ్యాంకు నుంచి ₹1 కోటి అప్పు తీసుకున్నారు. ₹1 కోటి అప్పు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి ఈ గోధి ఇండియా వాళ్ళు తీసుకున్నారు. 5,50,00,000 బ్లూ అస్త్వా క్యాపిటల్ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి ముంబైలో 5,50,00,000 అప్పు తీసుకున్నారు. ఇక ఇది ఇయర్లీ
ఫైనాన్షియల్ అకౌంట్స్ చూసుకుంటే వారి అకౌంట్ స్టేట్మెంట్ అందులో ప్రాఫిట్ అండ్ లాస్ 27,73,427 రూపాయలు. 27,73,427 రూపాయల లాభ నష్టాల్లో ఉన్న కంపెనీ ఇక 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంట. ఇది రేవంత్ రెడ్డి గారి డావోస్ పర్యటన యొక్క ప్రకటన. అంటే ఎంత ఫ్రాడ్ చేసి ఇవాళ కేవలం అంకెల గారెడిగా మేము 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాము అని అంటే, అందులో జేఎస్డబ్ల్యూ ఏమో చాలా స్పష్టంగా 9,000 కోట్లు గతంలోనే 2022లోనే ఒప్పందం చేసుకున్న ప్రకటన ఉన్నది. సో ఈ 9,000 కోట్లను డిడక్ట్ చేసుకుందాం. 12,400 కోట్లేమో అవినీతి పరుడైన అదానీ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తారు. ఏ కేసీఆర్ గారు అయితే అదానీని వద్దనుకున్నారో రేవంత్ రెడ్డి గారు 12,000 కోట్లు అదానీ నుంచి తీసుకొని వస్తారు. 12,000, 9,000, 21. 8,000 కోట్లేమో ఈ ఫ్రాడ్ కంపెనీ గోధి ఇండియా ఏదైతే ఎవరికైతే 27 లక్షల లాభ నష్టాలు ఉన్నాయో వాళ్ళతోని 8,000 కోట్ల ఒప్పందం. అంటే కొందరు వ్యక్తులను తీసుకుపోయి ప్రచార ఆర్భాటంతోనే చాలా ప్రీ ప్లాన్డ్ గా పకడ్బందీగా దావోస్ మేము ఇంత తీసుకొని వచ్చినాం పోలిక చేస్తున్నారు. గత సంవత్సరం కంటే మేము ఇంత తీసుకొని వచ్చినాం, కేటీఆర్ గారి కంటే ఇంత తీసుకొని వచ్చినాం. అంటే ఈ ఫ్రాడ్ చేసింది మీరు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది.